బేసికల్గా మనం వాక్ అమెండ్మెంట్ బిల్ 2025 అయితే పార్ట్ 1 అయితే చూసినాం. దాంట్లో మనం ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా అసలు వాక్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇంకా దాని ఏమంటారు స్ట్రక్చర్ ఆఫ్ 1995లో ఎట్లున్నది అనేది చూసినాము. సో ఇప్పుడు మనం వాక్ అమెండ్మెంట్ బిల్ 2025 ఏమేమి అమెండ్మెంట్ చేస్తున్నారో చూద్దాం. బేసికల్గా మనకు తెలుసు వాక్ ప్రాపర్టీ అంటే ఏదన్నా ప్రాపర్టీ ఒక పర్సన్, ఒక కమ్యూనిటీ అంటే ముస్లిం కమ్యూనిటీకి ఆర్ వెల్ఫేర్ పరంగా ఆర్ ఏమంటారు చారిటీ లాగా అట్లా ఇవ్వడాన్ని వాక్ ప్రాపర్టీ అంటారు. అంటే అట్లాంటి ప్రాపర్టీస్ అయితే ఏవేవైతే అన్ని కలిపి ఉంటాయో దాన్ని వాక్ ప్రాపర్టీ అని ఉంటారు. సో ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం చేంజెస్ ఏవేవో చూద్దాం. బేసికల్గా మనకు 2025 అమెండ్మెంట్ బిల్లు ఏంటంటే ఇంక్లూజివిటీ ఇంకా రిప్రజెంటేషన్ పెంచుతున్నారు అనమాట. పెంచడానికి ఈ అమెండ్మెంట్ బిల్ అయితే తీసుకొచ్చారు. ఎట్లా పెంచుతారంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అలో చేస్తారు. నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బోర్డులోకి వస్తారనమాట. మనకు బోర్డులో బేసికల్గా 20 మెంబర్స్ ఉంటారు సెంట్రల్ బోర్డులో. ఇంకా ఉమెన్కి కూడా రిప్రజెంటేషన్ అయితే ఉంది. పెంచుతున్నారు అంటే పక్కా ఉమెన్ ఉండాలి. ఇన్ని రోజులు ఎట్లుంటుందంటే ఉమెన్ లేకపోయినా పర్వాలేదు, బట్ ఇప్పుడు ఉమెన్ పక్కా కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత గవర్నెన్స్ అండ్ లీగల్ రిఫార్మ్స్. సో గవర్నెన్స్లో ఏంటంటే వాక్ బై యూజర్ అనే ప్రొవిజన్ అయితే రిమూవ్ చేసిర్రు అనమాట. వాక్ బై యూజర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వాక్ ప్రాపర్టీ ఉంది. వాక్ ప్రాపర్టీ అంటే అది సైన్ చేయలే, కాకపోతే అది ఎట్లా డిక్లేర్ అయిందంటే దాన్ని వాక్ లాగా యూజ్ చేసారు. అంటే సపోజ్ ఒక ల్యాండ్ ఉంది, దాన్ని రిలీజియస్ పర్పసెస్ కింద చారిటీ కింద అట్లా యూజ్ చేసారు ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 10 years అట్లా. సో 10 years అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా వాక్ ప్రాపర్టీ కిందకు వస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ వాక్ ప్రాపర్టీ అట్లా వాక్ బై యూజర్ అని అంటారు ఆ ప్రాసెస్ని. సో ఆ వాక్ బై యూజర్ అనే ప్రొవిజన్ని ఈ అమెండ్మెంట్ బిల్లో రిమూవ్ చేసిర్రు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 40 ఆఫ్ వాక్ యాక్ట్ అనేది రిమూవ్ చేసిర్రు అనమాట. ఈ సెక్షన్ 40లో ఏముంటుంది అంటే మనకు ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఉన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు మనకు వాక్ బోర్డు ఉంది కదా, అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఏదన్నా ప్రాపర్టీని వాక్ ప్రాపర్టీ అని డిసైడ్ చేయొచ్చు అనమాట, అంటే ల్యాండ్ని. సో ఆ సెక్షన్ 40 అయితే ఏమంటారు రిమూవ్ చేసిర్రు. ఎందుకు రిమూవ్ చేసిర్రు అంటే దానివల్ల ఎక్స్‌ప్లాయిటేషన్ జరగవచ్చు. సో ఇప్పుడు వాక్ బోర్డులో ఎవరైనా మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి పక్కన వాళ్ళకు ఇబ్బంది అయినప్పుడు సో అట్లా కక్ష తీర్చుకోవడానికి ఆర్ సంథింగ్ అట్లా చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి సో ఆ ప్రొవిజన్ని రిమూవ్ చేసారు. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు ముస్లిమ్స్ ఏవైనా ట్రస్ట్స్ ఇంకా ముస్లిం వాక్స్ ఈ రెండు కలిసి ఉంటున్నాయి అనమాట. ముస్లిమ్స్ ఏమన్నా వెల్ఫేర్ చేస్తున్నా కూడా అది వాక్ కిందనే వస్తుంది అనమాట. ట్రస్ట్ అంటే బేసికల్గా ఏంటంటే ట్రస్ట్ అంటే ఒక లార్జర్ కాంటెక్స్ట్. దానిలో నువ్వు వేరే హిందూస్ని వేరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు, వేరే రిలీజియన్స్. కాకపోతే వాక్ లాస్ ఏంటంటే బేసికల్గా రిలీజియస్ పర్పసెస్ మెయిన్గా. సో అదనమాట. సో ఈ అమెండ్మెంట్లో ఏంటంటే మనకు ముస్లిమ్స్ ఇంకా వాక్ లాస్ రెండు సపరేట్ అయినాయి అనమాట. సపరేట్ చేసారు ముస్లిం ట్రస్ట్ని, ఇంకా సపరేట్ చేసారు దాని నుంచి వాక్ ప్రాపర్టీ నుంచి. నెక్స్ట్ మనకు ట్రాన్స్పరెన్సీ ఇంకా అకౌంటబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసింది. ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఏం పని చేసినా కులం అంటే బయటికి తెలిసేటట్టు చేసారు అనమాట. ఇంకా అకౌంటబిలిటీ అంటే ఆ వాక్ బోర్డ్ ఉంది కదా, అది రెస్పాన్సిబుల్ అయ్యేటట్టు ఈ అమెండ్మెంట్ బిల్లో ఉందన్నమాట. సో ఎట్లా చేసినారంటే వాక్ పవర్స్ ఉన్నాయి కదా, వాక్ ట్రిబ్యునల్ ఏదైతే జ్యుడిషియరీ రివ్యూ ఇస్తుంది కదా, అంటే ఏదైనా గొడవ ఫస్ట్ పార్ట్లో చూసినాము. ఇప్పుడు నాకు వాక్ బోర్డ్కి లేదంటే వాక్ బోర్డ్కి గవర్నమెంట్కి గొడవ అయినప్పుడు వాక్ ట్రిబ్యునల్ ఉంటుందో ఆ వాక్ ట్రిబ్యునల్ ఏదైతే డెసిషన్ ఇస్తుందో అది ఫైనల్ ఉండే అనమాట. సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఏమవుతుందంటే హైకోర్టు వరకు, అంటే అప్పుడు అప్పీల్ చేయడానికి లేకుంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ నువ్వు సాటిస్ఫై కాలే డెసిషన్తో దెన్ యూ కెన్ గో టు హైకోర్టు పోయి నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సీనియర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ పైన ఫైనల్ డెసిషన్ అనేది పెట్టారనమాట. అంటే హైకోర్టుకి రీచ్ కాకన్నా ముందు సీనియర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన డెసిషన్ వదిలేసారు అనమాట. తర్వాత హైకోర్టు అప్పీల్ మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా చూసినాము. నెక్స్ట్ ప్రాపర్టీ అండ్ లీగల్ ప్రొటెక్షన్స్ ఏవేవైతే ప్రొవైడ్ చేస్తుందంటే ఇప్పుడు ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయి. ట్రైబల్ ల్యాండ్స్ ఇంతకుముందు అండర్ వాక్ యాక్ట్ 1995 ట్రైబల్ ల్యాండ్స్ కూడా వాక్ ప్రాపర్టీ కింద వస్తుండే అనమాట. సో ఇప్పుడు వాక్ ప్రాపర్టీ అంటే నువ్వు ట్రైబల్ ల్యాండ్స్ని వాక్ ప్రాపర్టీ కింద ఇస్తే అది చెల్లదనమాట. అండర్ 5th షెడ్యూల్ ఇంకా 6th షెడ్యూల్ కమెంట్ సెక్షన్లో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఏం డిఫైన్ చేస్తుందో చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఈ వాక్ ప్రాపర్టీలో ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ వస్తుంది కదా, ఉమెన్కి ఇంకా చిల్డ్రన్కి ప్రొటెక్షన్ దొరికిందనమాట. ఇంకోటి ఏంటంటే
అంటే లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారము ఏమంటారు లాంగ్ లీగల్ బ్యాటిల్స్ అంటే ఏమన్నా ఇప్పుడు బోర్డ్స్ ఉంటాయి వాక్ ప్రాపర్టీవి కోర్టుకి వెళ్తే చాలా టైం పడుతుంది కదా. సో దాన్ని తక్కువ చేయడానికి లిమిటేషన్ యాక్ట్ అనమాట. లిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కోర్ట్ అనేది ఆర్ ట్రిబ్యునల్ అనేది డెసిషన్ ఇచ్చేసేయాలన్నమాట. సో అది కూడా లీగల్ ప్రొటెక్షన్ అంటే అది కూడా అంటే లీగల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అదనమాట. అంటే డెసిషన్ ట్రిబ్యునల్ అనేది జల్దీ ఇచ్చేసేయాలి అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటారు పీరియడ్ ఆఫ్ టైం వరకు. నెక్స్ట్ మనకు ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏంటంటే మ్యాండేటరీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్ ఏ డిజిటల్ పోర్టల్ విత్ ఇన్ 6 months. ఏదన్నా వాక్ ప్రాపర్టీ డిసైడ్ అయితే అది మనకు 6 months లోపలనే రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, ఎవరైతే వాక్ ప్రాపర్టీ కింద 1 lakh పైన యాన్యువల్గా ఎర్న్ చేస్తారో సో వాళ్ళు మ్యాండేటరీగా ఆడిట్ చేయాలి ప్రతి ఇయర్కి అనమాట. 1 lakh ప్లస్ ఎవరైతే యాన్యువల్గా ఎర్న్ చేస్తారో వాళ్ళు మాన్యువల్ పక్కా ఆడిట్ చేయాలి. ఆడిట్ అంటే ఏమంటారు ఐటీ రిటర్న్స్ కానీ అట్లాంటి థింగ్ అనమాట. నెక్స్ట్ మనకు వాక్ బోర్డ్ ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో అది 7% to 5%కి రెడ్యూస్ చేసారు అనమాట. ఇంతకుముందు మనకు 7% ఉండే 7 to 5% చేసిండ్రు. ఓకే, ఇవి మేజర్ చేంజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు క్రిటిసిజం ఆర్ కాంట్రవర్సీ ఏమేమి వస్తుందంటే ఫస్ట్ రిలీజియస్ అండ్ లీగల్ కన్సర్న్స్లో ఏంటంటే రిలీజియస్ అఫైర్స్లో వేరే వాళ్ళు వస్తారు కదా, అంటే హిందూస్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి అదొక ఇష్యూ. ఇంకోటి ఏంటంటే పక్కన మ్యాండేటరీ చేసారు నాన్ ముస్లిమ్స్ కూడా ఉండడానికి, సో అదొక ఇష్యూ అనమాట. నెక్స్ట్ బ్యూరోక్రటిక్ ఓవర్ రీచ్ అంటే ఏదైనా రిలీజియస్ అఫైర్స్లో గవర్నమెంట్ ప్రజెన్స్ ఎంత ఉండాలో అంత ఉండాలి. కాకపోతే ఇక్కడ అంటే పీపుల్ ఏమంటారు అంటే గవర్నమెంట్ అనేది రిలీజియస్ ఓవర్ రీచ్ చేస్తుంది, అది ఉండే దానికంటే ఎక్కువ చేస్తుంది అన్నట్టు అంటారు అనమాట. నెక్స్ట్ వాక్ ప్రాపర్టీ అంటే సెంట్రలైజ్ చేస్తుంది వాక్ ప్రాపర్టీస్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ దాన్ని పవర్ చూపిస్తుంది అన్నట్టు అంటారు అనమాట. సో ఇవైతే కాంట్రవర్సీస్. ఇంకా ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏంటంటే వాక్ బై యూజర్ రిమూవల్ చేసినారు, అదొక ఛాలెంజ్. ఇంకోటి ఏంటంటే హిస్టారికల్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా, వాక్ ప్రాపర్టీ కింద రిజిస్టర్ కాలే కాకపోతే కంటిన్యూ కూడా వచ్చింది, సో అది రిమూవ్ చేసారు కాబట్టి దాని మీద ఇష్యూ కావచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు ఏదైతే పవర్ షిఫ్ట్ ఉందో వాక్ ట్రిబ్యునల్కి పవర్స్ అనేది తక్కువ చేసారు, సో అది కూడా ఒక ఇష్యూ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువ కమ్యూనిటీ కన్సల్టేషన్ చేయకుండానే డెసిషన్ తీసుకున్నారు అనేది ఒక పాయింట్ అనమాట. అంటే ముస్లిమ్స్ని ఎక్కువ కన్సిడర్ చేయకుండానే ఈ వాక్ అమెండ్మెంట్ అనేది కన్సిడర్ చేసారు అనేది అదొక ఆర్గ్యుమెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎక్కువ డెసిషన్ మేకింగ్లో లేరు, వేరే హిందూసే ఉన్నారు అనేది ఒక క్రిటిసిజం అనమాట. సో అది బేసికల్గా ప్రాక్టికల్ ఛాలెంజెస్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆర్ పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంకా గవర్నెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఇంకా గవర్నెన్స్. ఇంకా వాక్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ మనం డిజిటలైజ్ చేసినాం కాబట్టి ఈజీగా అయిపోతుంది ట్రాక్ చేయడానికి. ఇంకా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కూడా కష్టమవుతుంది ఎందుకంటే డిజిటలైజ్ చేసినాం కాబట్టి. ఇంకా అది కమ్యూనిటీ వెల్ఫేర్ ఇంకా లీగల్ ఓవర్సైట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, కమ్యూనిటీ వెల్ఫేర్ ఇంకా రిలీజియస్ అఫైర్స్ కూడా. సో అది మెయిన్ థింగ్. నెక్స్ట్ అంతే అనమాట. బై.